అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం మందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన శుభములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నూతనమైన రోజులోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. అద్భుతకరంగా ప్రతిరోజు కూడా తన మాటల ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు. ఏది మంచో, ఏది చెడో, ఎలా ఉండాలో, ఎలా మన జీవితాలలో ముందు కొనసాగాలో, ఇలా అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కదండి. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మరి మనందరితో మరి చాలా చక్కనైన మాటలతో మనల్ని నడిపించనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉదయకాల సమయంలో అందరం ఇలా సమకూర్చబడి దేవుని మాటలు ధ్యానిస్తుండగా దేవుని బలమైన కృప మనందరి పైన కుమ్మరించబడను గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, ఈ అంత్యకాల దినాలలో మనము చాలా చక్కగా మనము జీవించాలండి. ఎప్పుడు మనం ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ చూడండి, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు కూడా కొన్ని విషయాలలో అర్హత కావాలి. అర్హత లేకుండా దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో మనం చూడలేమండి. మనం సరిచేయబడాలి కదా. సరిచేయబడ్డ క్రైస్తవులుగా మనం ఎప్పుడైతే నూతనమైన జన్మిస్తామో, నూతనమైన కృపని మరి మనం పొందుకుంటామో, అప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. అందుకని చూడండి, దేవుడు చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నిలిచి ఉన్నారు? తలుపు నొద్ద నిలిచి ఉన్నారు. తలుపు అంటే ఏంటో తెలుసా అండి? ఈ రోజున మన హృదయము. ఆమేన్. హృదయము మరి దేవుడు మన హృదయము మరి చాలా భయంకరంగా మరి ఆ హృదయాన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని ఎన్నో విషయాలతో ఎన్నో సందర్భాలతో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనం భద్రంగా కాచుకోవాలి మన హృదయాన్ని. ఆమేన్. తలుపు నొద్ద నిలిచి ఉన్నారు. ఈ రోజున హృదయమే కావచ్చు, లేకపోతే కుటుంబమే కావచ్చు, ఈ రోజున దేవుడు ఆయన
ఎదురు చూస్తూ ఉన్నారు మన కొరకు. ఆయన తలుపు నొద్ద నిల్చున్నారు. అయితే ఎవరైతే ఆయన స్వరము విని ఆ తలుపును తీస్తారో వారి జీవితాల్లో అద్భుతము దేవుడు చేస్తానంటున్నారు. నేను నాతో పాటు మీరు కూడా మరి చక్కని భోజనం చేస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఉదయకాల సమయంలో ఎందాక దేవుని ఆయాసపరుస్తూ ఉంటారు, ఎందాక దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం కదండి. మన జీవితాలు చక్కనైన రీతిలో ఉండాలని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నారు. ఆయన తలుపు నొద్ద నిలిచి ఉన్నారు. అయితే ఎవరి గృహములో మరి ఎవరైతే మరి దేవుని కొరకు ఆతృతగా వెయిట్ చేస్తూ దేవుని స్వరము వినాలని ఆశ కలిగి ఉండి దేవుని పైననే ఆధారపడుతున్న వారి జీవితాల్లో దేవుడు కార్యము చేస్తానంటున్నారు. ఆమె చాలా మంది కుటుంబంలో చాలా మంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు కదండి. అన్ని చేస్తూ దేవుని ఆహ్వానించాలి అంటే అది కుదరదు. అన్నిటినీ విడిచిపెట్టి దేవుని ఆహ్వానిస్తే ఆయన మన గృహంలోనికి వస్తారు. ఒక కుటుంబంలోనికి దేవుడు రావాలంటే, ఒకరి జీవితంలోనికి దేవుడు రావాలంటే, లేదా ఒకరి మనసులోనికి దేవుని ఆహ్వానించాలంటే మనలో ఉన్న చెడ్డవన్నిటిని వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని చేతులకు అప్పగించి అప్పుడు దేవుని ఆహ్వానించాల. హృదయంలో అంత చెడు పెట్టుకొని, కుటుంబంలో అంత చెడ్డ కార్యాలు పెట్టుకొని దేవుని నువ్వు ఆహ్వానించలేవు. దేవుడు తను మన గృహాల్లో మన జీవితంలో అడుగు పెట్టలేరండి. అందుకనే దేవుడు అంటున్నారు, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారి వద్దకు వస్తాను. ఆమేన్. దేవుడు మన దగ్గరికి రావాలి అంటే మన జీవితాలు చక్కనైన జీవితాలు, సరిచేయబడ్డ జీవితాలుగా ఉండాలండి. ఉదయకాల సమయంలో సరిచేయబడ్డ జీవితాలుగా ఉన్నాయా? ఇంకా మార్చుకోలేకపోతున్నారా? దేవుని ఇంకా మాటలతో, చేతలతో, చాలా విధమైన వాటితో మరి ఆయాసపరుస్తున్న వ్యక్తులముగా మనం ఉంటూ ఉన్నాం కదండి. అలాంటి వారిగా మనము ఉండడానికి వీల్లేదు. ముందుగా మనలో ఉన్న పాపము, మనలో ఉన్న మురికి జీవితం, మనలో ఉన్న భయంకరమైన చెడుని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని ఆహ్వానించినప్పుడు దేవుడు మన యుద్ధకు వస్తారు. మనతో మరి దేవాది దేవుడు ఆయనతో మనము కలిసి దేవునితో కలిసి అందరం భోజనం చేయబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుని పరలోక రాజ్యాన్ని సొంతము చేసుకోవాలని ఆశ కలిగి ఉందా? ఈ రోజున దేవుడి కుడి పార్శ్వన కూర్చోవాలని ఆశ కలిగి ఉన్నారా? ఇంత జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఇంతగా దేవుని నమ్ముకున్నాం. ఇదంతా దేని కొరకండి? నిత్య మార్గంలో, నిత్య జీవంలో నడవడం కొరకే కదా. మనము నిత్య జీవంలో ఉండాలంటే, మనం దేవునితో ఉండాలి అంటే మనము మన హృదయాలు సరిగ్గా ఉండాలి, మన జీవితాలు సరిగ్గా ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరి ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే, లేకపోతే దేన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారేమో, దేనిని కూడా మరి నా వల్ల అవ్వట్లేదు, ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం అవ్వట్లేదు అని చాలా బాధపడుతున్నారు. బలహీనతలను బట్టి, ఆ బలహీనతను బట్టి మనం ఏమి చేయాలంటే ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. మనకున్న బలహీనతను సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన మన యొద్దకు వచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఇంతవరకు నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టామయ్యా, దుఃఖపరిచాం. ఇక నుండి మా జీవితాలు అలా ఉండదు. మా దగ్గరికి అయ్యా మీరు రావాలి అంటే మా జీవితాలను మార్చుకునే వ్యక్తులుగా ఉండాలయ్యా అని మరి దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మా జీవితాలలో ప్రభా ఇదిగోండి మమ్మల్ని అద్భుతంగా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. మా జీవితంలో మీ కార్యాలు జరగాలి అంటే మేము మీ ఎడల నమ్మకమైన వారిగా ఉండాలయ్యా. మా జీవితంలో మీ మహిమను మేము చూడాలి అంటే అయ్యా, మా జీవితంలో అయా ఇదిగోండి మా బ్రతుకులోనికి మీరు రావాలి అంటే అయా ఇదిగోండి మా జీవితాలు సరిచేయబడండి. చాలా అద్భుతంగా మీరు మాట్లాడి ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎంతమందితో ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతము జరుగును గాక నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఎంతమంది అయితే ఇంకా చెడుని విడిచిపెట్టలేకపోతున్నారో, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో, బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. మీ దగ్గరికి ప్రభా ఇదిగోండి
అయా మీతో కలిసి ఆయా అనుభవములోనికి అయా ఎదుకోండి మేమందరం నడిపించబడుతుము కాక, మీతో కలిసి ఆనందించే వారిగా మేము ఎల్లప్పుడూ ఉందుము కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా అంత్యకాల దినాల్లో ప్రభా ఎన్నో పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఇంకా మా జీవితాల్లో అయా ఇదిగోండి మార్పును అయా ఇదిగోండి మేము చూడలేకపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రభా ఇదిగోండి ఏ విధమైన వాటిల్లో కూడా మిమ్మల్ని ప్రభా మీ మనసును గాయపరిచే వారిగా మేము ఉండకూడదు. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో తీర్మానం తీసుకుంటున్నారో అన్నిటినీ విడిచిపెడితేనే దేవుడు మన దగ్గరకు వస్తారని, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి మరి హృదయంలో ఆయా తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తున్నారో వారి జీవితంలో అద్భుతము జరిగించండి. మన జీవితాల్లో కార్యము జరగాలంటే దేవుని సహాయము కావాలి అనే అయా ఇదిగోండి ప్రభా ఒక బలమైన పట్టుదలతో ప్రభా ఇదిగోండి మంచి తీర్మానాలతో ముందుకు సాగుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవబడును కాక, గొప్పవారగును కాక, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును కాక. ఎంతమంది ఒంటరిగా ఉన్నారో, లేని స్థితిలో, కలిమి స్థితిలో, విధవరాలుగా, అనాథులుగా, ఇంకా చాలా భయంకరమైన సమస్యల మధ్య, అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి, రక్షణలోనికి నడిపించండి, ఒంటరితనము నుంచి విడుదల పరచండి, నడిపించండి, అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుని వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్.